కమిషనర్ గారు ఉండే చెప్పినాం. కమిషనర్లు మారుతున్నారు కానీ వ్యవస్థ మారతలేదు. ఎమ్మెల్యే గారు వచ్చిండు చూసిండు, ఎమ్మెల్యేలు మారిండు కానీ వ్యవస్థ మారతలేదు. మోడల్ స్కూల్ పరిస్థితి చూస్తే అక్కడ నుండి మధ్యలో తాము ఉంటుంది సార్. ఒక వైరు గాలి తుమారు కూసిపోయి కింద పడితే కనుక వందలాది మంది విద్యార్థులకు ఎంత నష్టం జరుగుతుంది సార్ చెప్పినాం. కానీ ఇదే చెప్తున్నారు. రేపు ఇప్పుడు కూడా స్కోలింగ్ వస్తున్నారు టీవీల. అంటే అధికారులు వచ్చినప్పుడు అధికారులకు ఎప్పుడే కానీ అయితే 10 సంవత్సరాలుగా విద్యార్థి రంగాన్ని నిర్వీర్యం చేస్తూనే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, కేసీఆర్ ప్రభుత్వం మొండిగానే వైఖరించింది. వాళ్ళకు గుణపాఠం కూడా చెప్పినాం. కొత్త వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యార్థుల పక్షాన మొండి వైఖరితోనే ఉంటున్నారని మాకు అర్థమవుతా ఉన్నది. ఏదైతే ఈ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు విద్యారంగంలో విద్యార్థి సమస్యలు కావచ్చు కుప్పలుగా ఏ ప్రభుత్వ స్కూల్కి పోయినా సమస్యలు కుప్పలుగా ఉన్నాయి. ఏదైతే ఆర్మూర్ పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి మోడల్ స్కూల్ కావచ్చు, అటు కస్తూర్బా కావచ్చు, ఈ ఎంట్రన్స్ రోడ్ ఏదైతే ఉన్నదో అది పూర్తిగా నీటి మట్టంతోనే నిండిపోయి ఉన్నది. ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతున్నది. వర్షాకాలం ప్రారంభం కాగానే మున్సిపల్ కమిషనర్ కావచ్చు, గత సంవత్సరం ఉన్న మున్సిపల్ కమిషనర్ గారు మేము ప్రతి సంవత్సరం వినతి పత్రాలు ఇస్తానే పోతున్నాం, అధికారులు పెరచవున పెడుతున్నారు, మరి వాళ్ళు ఏం చేస్తున్నారు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం పీడిఎస్గా. ఇప్పటి వరకు మీరు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, అట్లాగే దీన్ని ఇప్పటి వరకు సీసీ రోడ్ కావచ్చు లేదా మొరం పోపియకపోవడం అనేది సిగ్గుచేటు. అధికారులందరూ మొత్తం నిధులైతే మనకైతే అర్థమవుతూ ఉన్నది. మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, వెంటనే విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయాలి, లేదంటే విద్యార్థులకు తీవ్ర నష్టం ఎదురవుతున్నదని మాకు అర్థమవుతూ ఉన్నది. మేము ఒకటే ఇంకోటి కోరేది ఏంటంటే కస్తూర్బా కావచ్చు, మోడల్లో ఈ రెండు స్కూళ్ళలో ఉన్నటువంటి నీటి సమస్యను పరిష్కరించాలి ఈ 2-3 రోజుల్లో. లేదంటే వేల మంది విద్యార్థులు మేము మున్సిపల్ కమిషనర్ ముట్టడి కూడా మేము వెనకాడబోమని హెచ్చరిస్తూ ఉన్నాం. అట్లనే కాలనీ వాసుల విషయానికి వచ్చేసి ఈ రోడ్డు మిడిల్లో ఒక కాంబు ఉన్నది. ఆ కాంబును తొలగించి వెంటనే మట్టి రోడ్డు అట్లాగే సీసీ రోడ్ వేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం కాలనీ వాసుల తరపు నుంచి కూడా. ఆర్మూర్ పట్టణ కేంద్రంలో మోడల్ స్కూలు, దీని పక్కకే కస్తూర్బా స్కూల్ కూడా ఉంటుంది. అయితే ఇప్పుడున్న రోడ్డు ఇక్కడికెళ్ళే విద్యార్థులందరూ అందులోకి పోవాలి. దాదాపు వందలాది మంది విద్యార్థులు ఉంటారు. ఇక్కడ 700 మంది, అక్కడ 300 నుంచి 400 మంది విద్యార్థులు చదువుతారు. ఇది పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం కూడా సారీ ఈ సమస్య ఉంది, ఇక్కడ మొరం పోయించండి, ఒక సీసీ రోడ్ వేయండి, విద్యార్థుల సమస్యలు పరిష్కరించండి అని చెప్పేసి ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా, ఎంతమంది అధికారులను కలిసినా కూడా వాళ్ళు చెప్పినా కూడా వినకుండా అసలు వాళ్ళ నిర్లక్ష్య వైఖరికి అర్థమేంటో తెలియట్లేదు. అందుకే ఈరోజు పీడిఎస్గా మేము ఈ వర్షంలోనే నిరసన తెలుపుతూ ఉన్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారని చెప్పేసి అనుకుంటున్నాం. మీరు కనుక స్పందించకపోతే, ఎందుకు అంటే విద్యార్థులు ఆడపిల్లలు ఉంటారు, మోపిల్లగాళ్ళు రాంగా వారికంటే ఎక్కువ పెట్టి వాళ్ళ బుక్కులే ఉంటాయి. ఆ బ్యాగులతోటి కాలు జారి పడితే చేస్తే ఎవరికేమన్నా అయితే ఎంత ఇబ్బంది అవుతుంది. విద్యార్థుల విషయంలో మీరు ఏమైనా ఆలోచిస్తున్నారా? అదే మీ పిల్లలు చదువుకుంటే మాత్రం ఇట్లా మీ పాఠశాలలో మీ పిల్లలు ఇటువంటి చదివిస్తారా? పక్కకున్న కస్తూర్బాను చూడండి మీరు. ఆ కస్తూర్బాలో ఉన్న గ్రౌండ్ అడవి కంటే ఘోరంగా ఉన్నది. అక్కడ అనేక రకాల గడ్డి, చెట్లు, చెదారం ఇవన్నీ ఉన్నాయి. మరి అది ఎవరు పట్టించుకుంటలే. దోమలు పెరిగిపోతూ ఉన్నాయి, దోమలు వస్తూ ఉన్నాయి. దానివల్ల మన పిల్లలు విద్యార్థులు అనారోగ్యం పాల్గారా? వాళ్ళకి ఏమైనా రోగాలు రావా? మరి బయట ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నాడు? మున్సిపల్ కమిషనర్ ఏం చేస్తూ ఉన్నాడు? కౌన్సిలర్లు ఏం చేస్తూ ఉన్నారు? పేపర్ ప్రకటనలు, టీవీలలోనేనా మీ మాటలు? కాబట్టి మేము గట్టిగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ 2-3 రోజులలో, రేపు ఆదివారం ఉంది, సోమవారం ఉంది, మంగళవారం, ఈ 2-3 రోజులలో ఈ సమస్య కనుక పరిష్కరిస్తే ఓకే. లేకుంటే ఈరోజు మేము నలుగురం కాదు, రేపన్నాడు వందలాది మంది విద్యార్థులకి మేము రోడ్లపైన బైఠాయిస్తాం. తప్పకుండా ఈ కార్యక్రమాలు చేస్తాం. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి అధికారులు. రాకేష్ రెడ్డి కూడా చొరవ తీసుకోవాలని చెప్పేసి పీడిఎస్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే కస్తూర్బా పాఠశాలను సందర్శించాలి, అక్కడ ఉన్న సమస్యను పరిష్కరించాలి. విద్యార్థుల చదువుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.